ఎలక్షన్ అనేది వస్తుందంటే చాలు మన వాళ్ళకి సామాన్య ప్రజలకి ఎట్లా అంటే ఎవరు గెలుస్తున్నాడు, ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం అవుతారు, జగన్ సీఎం మళ్ళీ అవుతాడా, చంద్రబాబు గతంలో దిగిపోయిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు సీఎం అవుతాడా, ఎవరికి అవకాశం ఉంది, ఇది ఒక రకమైనటువంటి టెన్షన్. ఇప్పుడు వాళ్ళు కూడా అంత టెన్షన్ పడరు. చంద్రబాబు కూడా నేను గెలుస్తానా లేదా, జగన్ కూడా నేను గెలుస్తానా లేదా, నేను మళ్ళీ సీఎం అవుతానా లేదా అని వీళ్ళిద్దరు కూడా అంత టెన్షన్ పడరు. కానీ జనాలు మాత్రం ఎందుకు పనికిరాని విషయం నిజానికి అది. మనకి ఇద్దరు ఎవరు గెలిచినా మన జీవితాలు బాగుపడవు. బట్ ఆ కాన్సెప్ట్ వదిలేసి ఆ విషయాన్ని వదిలేసి అసలు ఆ విషయాన్ని పట్టించుకోరు, అసలు ఆ విషయం గురించి ఆలోచించరు. దాని బెటర్మెంట్ ఏం చేయాలి, రానున్న భవిష్యత్ తరాలు, నా కొడుకో నా మనవడో వాడి మనవడో అప్పటికన్నా ఈ సొసైటీ బెటర్ అవుతుందా, ఈ రాష్ట్రం బెటర్ అవుతుందా అని ఆలోచించుకోరు. ఎంతసేపు కూడా ఈడు గెలుస్తాడో ఆడు గెలుస్తాడు, ఎవరు గెలిచినా చేసేది ఏం లేదని సబ్కాన్షియస్లో మాత్రమే తెలుసు, బయటికి దాన్ని ఒప్పుకోలేరు. పైగా ఈగోలు వీళ్ళకి ఏంటంటే ఏదో రీజన్ వల్ల జగన్ అంటే ఇష్టం, ఏదో రీజన్ వల్ల చంద్రబాబు అంటే ఇష్టం. అది క్యాస్ట్ కావచ్చు, అప్పుడు ఎప్పుడో రోడ్డు మీద ఎవడో టీడీపీ వాడో వైసీపీ వాడో వీటితో గొడవ పడి ఉండొచ్చు, అందువల్ల వాడికి యాంటీ అయిపోయి ఉండొచ్చు. ఇట్లా రీజన్స్ చాలా ఫన్నీగా సిల్లీగా ఉంటాయి. లేదా వీడికి నచ్చని ఏదో ఆఫీస్లోనో ఎందులో విషయంలో వీడికి వేరేవాడు గొడవ వద్ది, ఆడొక పార్టీని సపోర్ట్ చేస్తుంటాడు. సో ఇంక దెబ్బకి ఆడని సపోర్ట్ చేస్తున్నాడు కూడా నేను దీనికనే ఫిక్స్ అయిపోతాడు. అంత చీప్ అండ్ సిల్లీ మెంటాలిటీస్ ఉంటాయి మన దగ్గర. ఈ సోదంతా ఎందుకు చెప్తానంటే ఇట్లాంటి మెంటాలిటీస్ని క్యాష్ చేసుకోవడానికి ఇట్లాంటి స్వామీజీలో ఆస్ట్రాలజిస్ట్లో పుడుతూ ఉంటారు. సో ఇట్లాంటి మెంటాలిటీని క్యాష్ చేసుకోవడానికి వేణుస్వామి రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మళ్ళీ జగనే సీఎం, అందులో క్వశ్చన్ లేదు, డౌటే లేదు అన్నాడు. సరే ఆయనకి ఏదో స్ట్రాటజీ ఉంది, ఆస్ట్రాలజీ లెక్కలేవో ఉన్నాయి, డెఫినెట్లీ జగనే గెలుస్తాడు అనేసి ఆయనకు ఉన్నటువంటి స్ట్రాటజీ చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే జగన్ గెలుస్తాడని అతను చెప్పాడంటే గెలుస్తాడని ఏం అయిపోదు కదా, ఏం జరుగుతుందో చూడాలి. అది ఆయనకేవో లెక్కలు ఉంటే దాని ప్రకారం చెప్పాడు. ఆయన చెప్పినవి చాలా జరిగి ఉండొచ్చు, చాలా జరగకపోయి కూడా ఉండొచ్చు. సో మళ్ళీ దాని మీద ట్రోలింగ్లు, నువ్వెవడు చెప్పడానికి జగన్ గెలుస్తాడని. ఆయనకి ఏ లెక్కలు ఉన్నాయి, గ్రహాలు వంకాయ ఏ లెక్కలు వేసుకున్నాడు చెప్పాడు. సరే ఒప్పుకుంటే ఒప్పుకుంటాం, లేదంటే నువ్వు చెప్పింది తప్పు అంటాం, అంతవరకు ఓకే. కానీ విపరీతమైనటువంటి ట్రోలింగ్ మళ్ళీ అతని మీద, నువ్వు కేసీఆర్ అప్పుడు కూడా ఇట్లాగే చెప్పావు కేసీఆర్ గెలుస్తాడని, మళ్ళీ కేసీఆర్ గెలవలేదు కదా అనేసి ఒక రకమైనటువంటి ట్రోలింగ్. అది శృతి మించినటువంటి ట్రోలింగ్. ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు అతన్ని అనడం, నువ్వు అమ్ముడుపోయావు జగన్కి అనేసి అనడం, ఎంత తీసుకున్నావు, నువ్వు కూడా ఒక పేటీఎం పర్సన్వా అని. మేబీ తీసుకున్నారో లేదో ఆయన మనకు తెలియదున్నటువంటి అంశం, బట్ స్టిల్. సో ఇందులో మన వాళ్ళు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు, ఆయన ట్రోల్ చేసేవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా. ఏం మిస్ అవుతున్నారంటే కేసీఆర్ విషయంలో వేణుస్వామి ఇదే చెప్పాడు, కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు, తెలుగు మన పార్టీ పేరు టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 2023 ఎన్నికల్లో డెఫినెట్లీ కేటీఆర్ సీఎం అవుతాడు, టీఆర్ఎస్ గెలవబోతోంది అనేసి ఆయన గతంలో చెప్పినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. సో అవన్నీ మేము చూసాము. గత ఎన్నికలు తెలంగాణలో మొన్న అయినటువంటి డిసెంబర్ ఎన్నికలు అప్పుడు కూడా ఇట్లాగే దొబ్బులు పెట్టాము వేణుస్వామిని. ఈసారి కూడా అట్లాగే జగన్ అంటున్నాడు, అదైతే అయ్యే పని కాదు అని చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. దాని మీద లాజికల్ ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే వేణుస్వామి ఏం చెప్తున్నాడంటే, మీరు కేసీఆర్ తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గెలుస్తాడని నేను అన్న వీడియోలు బయట పెట్టి అప్పట్లో కూడా ఎట్లాగే ట్రాల్ చేశారు. బట్ అప్పుడు అది వేరు. నేను ఏం చెప్పానంటే, యాంకర్ ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి టీఆర్ఎస్ కనుక వస్తే గనక ఏంటి పరిస్థితి అంటే, వస్తే మాత్రం డెఫినెట్లీ కేటీఆర్ఎస్ ఏమవుతాడు అనేసి అన్నాను తప్ప నేను తెలంగాణలో ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడని చెప్పలేదు. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు నేను ఎక్కడ చేయలేదు అని ఆయన ఒక రకమైన లాజిక్ చెప్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ రావటం మళ్ళీ, ఏపీలో జగన్ రావటం మళ్ళీ తథ్యం అని ఆయన అంటున్నట్టుగా ఇంకొన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. సో ఎట్లా అయిపోయిందంటే అతుకులు ముక్కలుగా అతికించేసి ఒక మనిషి అన్నదాన్ని అననట్టుగా, అనని దాన్ని అన్నట్టుగా చేసేటువంటి సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి వేణుస్వామి మీద ఒక రకమైనటువంటి ట్రోలింగ్ నడుస్తుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి ట్రోలింగ్ అయితే కాదు, అబ్యూజివ్గా వెళ్తుంది. ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు కొంతమంది చేస్తున్నారు, విచ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఆయన అమ్ముడుపోయాడా లేకపోతే నిజంగానే ఆయనకి ఉన్న ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పాడా అనేది పక్కన పెడితే, నువ్వు అమ్ముడుపోయావా అని క్వశ్చన్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు ఎవరిని. కానీ అబ్యూజివ్ ట్రోల్స్ అనేది, అది వేణుస్వామి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరి మీదైనా చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఆ విషయం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నాను అనమాట.